విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు. 940 కోట్లు ట్రూ డౌన్. వరుసగా రెండో ఏడాది తగ్గుతున్న ఛార్జీలు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుంది. వరుసగా రెండో ఏడాది వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 940 కోట్లను ట్రూ డౌన్ చేయబోతుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎదుట పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని పరిశీలించి అనుమతించిన ఖర్చుల పోను ట్రూ డౌన్ కింద వినియోగదారుల బిల్లులు ఎంత తగ్గించాలనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. 2024-25లో డిస్కంలు 924 కోట్లు ట్రూ డౌన్ చేశాయి. విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీల భారం వేయబోమని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా రాష్ట్రం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుందన్నమాట. ఇక 2025-26లో 3 డిస్కంలు 70,000 చిల్లర మిలియన్ యూనిట్లు విద్యుత్ విక్రయించాయి. యూనిట్ విద్యుత్ కొనుగోలుకు ఏపీఆర్సీ అనుమతించిన మొత్తం కంటే అధిక ధరకు విద్యుత్ కొనడంతో ఇంధన ఛార్జీలు సర్దుబాటు కింద 1,900 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుందని లెక్కలు వేశాయి. ప్రతి నెల వినియోగదారుల నుంచి యూనిట్కు 40 పైసలు చొప్పున డిస్కంలు విద్యుత్ బిల్లులో కలిపి వసూలు చేశాయి. ఇక వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేసిన 2,800 కోట్లు కొంత సర్దుబాటు చేయాల్సి వచ్చింది. మొత్తం 1,900 కోట్లు పోను మిగిలిన 881 కోట్లు డిస్కౌంట్ పిటిషన్లో పేర్కొన్నాయన్నమాట మిగిలినని. ఈ మొత్తాన్ని క్యారింగ్ కాస్ట్ కింద అదనంగా చూపిన మొత్తం 58 కోట్లు కలిపి ట్రూ డౌన్ కింద 940 కోట్లను వినియోగదారులకు అయితే తగ్గించబోతున్నారన్నమాట. సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద 940 కోట్లు వినియోగదారులకు సంబంధించి కరెంటు బిల్లు అయితే ఇప్పుడు తగ్గించబోతున్నారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్